హాయ్ అండి. బెండకాయ ఫ్రైని ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే జిగురు కూడా అస్సలు ఉండదండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జిగురు పోయే వరకు అయితే మనం కలుపుతూ ఉండాలండి. ఇలా చేయడం వల్ల బెండకాయ ముక్కలకు ఉన్న జిగురంతా కింద ప్యాన్కి అయితే పడుతుంది. నేను చూపిస్తాను చూడండి. అలా ప్యాన్కి పట్టే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే దానిలో ఉన్న జిగురంతా పోతుంది. ఇలా అయితే లాస్ట్న ఇలా మాడు కింద పడుతుందండి. దాంట్లో బెండకాయ ముక్కల్లో ఉన్న జిగురంతా పోయినట్టే. ఇలా జిగురు పోయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బెండకాయ ముక్కలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అసలు ఇందులో సాల్ట్ అసలు వేయకూడదండి. మూత కూడా పెట్టకూడదు. సాల్ట్ వేయడం వల్ల జిగురు అయితే ఇంకా బయటకు వచ్చేస్తుంది, మెత్తబడిపోతుంది ముక్క అయితే. ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనకి కావాల్సిన పోపు సరుకులు అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు సరుకులు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి ఆనియన్ వేయడం వల్ల. కొంతమంది అయితే ఆనియన్ వేయరు కదా, కానీ ఆనియన్ వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత ముందుగా పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఒక షార్ట్లో పెట్టానండి, వెళ్ళి చూడండి. ఈ పౌడర్ వేయడం వల్ల ఫ్రైకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. మనకి కావాలంటే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే మా బాబు తినడని కారం వేస్తే. ముందు పచ్చిమిర్చి వేసాను కదా, ఆ కారం అయితే సరిపోతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. అస్సలు జిగురు అనేది ఉండదు. చారులోకి పప్పుచారులోకి కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్ కింద. ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.